అసలు ఈయన దుబ్బాకకే పరిమితమైందా, తిరుగుతున్నాడా లేదా మెదక్ నియోజకవర్గంలో అని? అసలు దుబ్బాకే పోతలేండి. ఇప్పుడు మిగతా నియోజకవర్గాలే తిరుగుతున్నాం. మా వాళ్ళ పంచాయతీ అది. సో మీ దుబ్బాక మీ దాంట్లోనే ఉంది కదా, మా దాంట్లో అంటే అది కూడా అంటే 3 ఏళ్ళు మీతోటి ఉన్నా కదా, ఇంకా మిగతా 6 నియోజకవర్గాలు తిరిగితే జర దుబ్బాక మీరు చూడండి అని చెప్తే ఓకే. మా వాళ్ళంతా బాధపడుతున్నారు. అని అప్పుడప్పుడు వచ్చి పోమని వాళ్ళు బాధపడుతున్నారు. సో మెదక్లో మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సో అది చాలా స్ట్రాంగ్ నియోజకవర్గం. అంటే ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ కనిపిస్తూ ఉంది. సో ఆల్ 16 మీది కాకుండా మిగతాది. సో కొంత ట్రయాంగిల్ ఫైట్ ఉన్న నియోజకవర్గం, బీఆర్ఎస్కి కొంత అనుకూలంగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే, లేదు ఇలా కేసీఆర్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు, కేసీఆర్ ఫ్యామిలీ నుంచి వీళ్ళు పోటీ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి, హరీష్ పోటీ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకునే ఒకే ఒక్క నియోజకవర్గం మీరే అన్నారు. కవిత ఎంటర్ అవుతున్నది ఇక్కడ ఈజీగా గెలుస్తామన్న ఆలోచనతోని హరీష్ రావు 4 ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి దగ్గరికి పంపిండు అని. సో అట్లాంటి నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తున్నారు. సో అనవసరంగా లాస్ట్ టైం లాగానే రిజల్ట్ ఉంటుందని అనుకోవాలా, లేకపోతే ఏమైనా హోప్ కనబడతా ఉన్నదా? 2020 బై ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఇంక్లూడింగ్ మన తొలిగి వెలుగు రఘుతో సహా ఎవరు కూడా దుబ్బాక బీజేపీ గెలుస్తుందని నమ్మలేదు. సో ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ బై ఎలక్షన్స్లో నేను గెలిచి వస్తాను. ఇప్పుడు అంతే విశ్వాసంతో పనిచేస్తా ఉన్నా. మెదక్ పార్లమెంట్ ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినా నేను గెలిచి వస్తా అని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఎట్లా అంటే అదే అంటున్నాను నేను, ఎట్లా మీరు గెలవగలుగుతారు? ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉందా? కరీంనగర్లో కూడా ట్రయాంగిల్ ఉంది, సికింద్రాబాద్ కూడా ట్రయాంగిల్ అవుతుంది. ఏ యాంగిల్ అయితే ప్రజలు బీజేపీ కోటేయాలని డిసైడ్ అయినారు, రఘునందన్ రావుని పార్లమెంట్కి పంపించాలని డిసైడ్ అయినారు. ట్రయాంగిల్ అయితే 4 యాంగిల్ అయితే, చతురస్రం అయితే, త్రిభుజం అయితే, గోళం అయితే, ఏదైతే ఆడ గెలుపు భారతీయ జనతా పార్టీ వైపే ఉంది. తెలంగాణలో మీరు అందరూ ఊహించిన దానికి పూర్తి భిన్నంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఏకపక్షంగా ఓట్లేసి గెలిపిస్తారు. సో మీ పోటీ ఎవరితో ఉంటుంది మెదక్లో? ఇక అభ్యర్థులు డిక్లేర్ కాలేదు. బీఆర్ఎస్ ఇద్దరు ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉంది? అభ్యర్థులను బట్టి మనం మిగతా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది రాగన్న. ఎందుకంటే అసలు వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారా లేరా అని కొట్టుమిట్టాడుతున్నారు. రోజుకో పేరు లీక్ చేస్తా ఉన్నారు, రోజుకో పేరు గురించి చర్చ చేస్తా ఉన్నారు. పైసలు ఉన్న వాళ్ళకి ఇద్దామని, 100 కోట్లు ఉన్న వాళ్ళకి ఇద్దామని, ఇట్లా రకరకాలుగా అంచనాలు వేసుకుంటున్నారు. అందుకని అభ్యర్థుల్ని రాని అభ్యర్థులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరు అంటున్నారు, కాంగ్రెస్ నీలం మధు లేకపోతే నిన్నటి నుంచి మళ్ళీ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఏదో పోటీ చేయని అంటున్నారు అని చెప్పి మళ్ళీ ఒక చర్చ స్టార్ట్ చేసినారు జిల్లాలో. ఐ డోంట్ నో ఏం జరుగుతుందని. ప్రత్యర్థులు ఎవరు వచ్చినా, ఏ పార్టీ ఏ అభ్యర్థిని రంగంలోకి దింపినా మెదక్ ఈసారి భారతీయ జనతా పార్టీది, రఘునందన్ రావు. సో ఇప్పుడు అంటే కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం కూడా అది మీ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నది, మెదక్లోనే. అండ్ హరీష్ సిద్దిపేట కూడా అక్కడే ఉన్నది. సో ఇవి కొంత స్ట్రాంగ్ గా ఉన్న బెల్ట్ కదా వాళ్ళందరికీ కూడా. సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా. 1,10,000 ఓట్ల మెజార్టీ కాడి నుంచి హరీష్ రావు గారి మెజార్టీ 70,000కి తగ్గిపోయింది. పోయిన అసెంబ్లీ ఎన్నికలకి ఈ అసెంబ్లీ ఎన్నికలకి మధ్యలో వ్యత్యాసాన్ని మీరు గమనించండి. 75,000 మంది ఈసారి హరీష్కి వ్యతిరేకంగా ఓటేసిండ్రు. అదే సేమ్ సిచ్యువేషన్ ప్రివైల్డ్ ఇన్ గజ్వేల్ ఆల్సో. దాదాపు 90,000 మంది చంద్రశేఖరరావు గారికి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు పోలరైజ్ అవుతాయి. మీకు ఆడ ఏదో 2,35,064 ఓట్లు ఉంటాయి సిద్దిపేటలో, 2,35,000 హరీష్కి పడలేదు అక్కడ. 75,000 మంది పోలైన వాటిలలో 75,000 మంది హరీష్ను వ్యతిరేకించిండ్రు కదా. అదెందుకు అర్థం చేసుకోరు మీరు? కాబట్టి ఇంతకుముందులాగా ఏదో ఏకపక్షంగా హరీష్ గారు చెప్తే మొత్తం సిద్దిపేట, కేసీఆర్ గారు చెప్తే మొత్తం గజ్వేల్ ఉండేది ఉంటే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుండే రాష్ట్రంలో? బీఆర్ఎస్ పార్టీకి ఉండకపోతుండే కదా. కాబట్టి నవ్వు బీఆర్ఎస్ రంగు వెలిసిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ని ప్రజలు పట్టించుకుంటలేరు, వాళ్ళ గురించి ప్రజలు ఆలోచిస్తలేరు. ఇప్పుడు అంతా ఆలోచిస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది నరేంద్ర మోడీ గారి వైపు. దాంట్లో మెదక్ కూడా ఉంటుందని నాకు సంపూర్ణమైన విషయం.